రోజైతే నా బర్త్‌డే అనమాట. నా బర్త్‌డే రోజు ఒక మంచి వీడియో పెట్టాలనేసి అనుకున్నాను. అది కూడా నాకిష్టమైన మా నానమ్మ, మా తాతయ్య వీడియో పెట్టాలనేసి అనుకున్నాను. ఈ వీడియో అయితే నేను చాలా రోజుల నుంచి పెట్టకన్నా ఉన్నాను. ఎందుకంటే నా బర్త్‌డే రోజే పోస్ట్ చేయాలనేసి నేను అనుకున్నాను. నేను చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత మా గ్రాండ్ పేరెంట్స్ అయితే లంచ్‌కైతే వచ్చారు. సో, ఈరోజైతే మేమైతే మీల్స్ తిందామనేసి ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్ళామనమాట. అది కూడా నా బలవంతం మీద వెళ్ళాము. నేనైతే ప్రతిరోజు మా నాన్నమ్మతో అయితే మాట్లాడతాను. సాయంత్రం 6 నుంచి 7 లోపల ఖచ్చితంగా నేను కాల్ చేస్తాను. ఒకవేళ నేను కాల్ చేయలేదు అంటే మా నానమ్మే కాల్ చేసి నాకు మాట్లాడతారు. నేనైతే వీలైనంత టైము మా గ్రాండ్ పేరెంట్స్తోనే స్పెండ్ చేయాలనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం టైం స్పెండ్ చేయాలా, లేనప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయామే అనేసి రీగ్రెట్ అయితే అవ్వకూడదు. మా గ్రాండ్ పేరెంట్స్ అయితే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, చాలా డిసిప్లిన్గా ఉంటారు. వాళ్ళు ఎవరిపైన డిపెండ్ అవ్వరు. ఇప్పటికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళ సంపాదన వాళ్ళే సంపాదించుకుంటారు. ఇప్పటికి కూడా మా తాత వ్యవసాయం చేస్తారు. అంత డిసిప్లిన్గా ఉంటారనమాట మా తాతయ్య. అందుకే మా తాతయ్య అన్న మా అవ్వ అన్న నాకు చాలా ఇష్టము. నాకు ఏదైనా కోరిక ఉంది అంటే మా అవ్వ మా తాతలతో ఇంకా కొంచెం టైం స్పెండ్ చేయాలనేసి, ఇంకా కొంచెం బాగా తిరగాలి, వాళ్ళకి ఏదైనా మంచి ప్లేసులు చూపించాలనే ఆశ నాకు.